నమస్తే తెలంగాణ, నా పేరు రాజేష్. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో శరవేగంగా ఎస్ఆర్డీపీ పనులు పూర్తయిన 31 ప్రాజెక్టులు, కొనసాగుతున్న మరో 16 నిర్మాణాలు. అన్ని హంగులతో సిద్ధమైన పెద్దపల్లి కలెక్టరేట్ రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. సభకు భారీ ఏర్పాట్లు. కృష్ణానదికి మళ్లీ పెరుగుతున్న వరద, సాగర్ 20 గేట్లు ఎత్తి నీటి విడుదల. భుజ్ భూకంప మృతులకు 21 ఏళ్ల తర్వాత స్మారకం, గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ప్రారంభించిన ప్రధాని. పాకిస్తాన్ను ముంచెత్తుతున్న వరదలు, 1000 మందికి పైగా మృతి. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షుడు జయంతరావు అన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే కులవృత్తులకు పూర్వ వైభవం వచ్చిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డితో కుమ్మరి సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో టీఆర్ఎస్ పార్టీకే పూర్తి మద్దతు ఇస్తున్నట్లు కుమ్మరి సంఘం నేతలు ప్రకటించారు. జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కుమ్మరి సంఘం, కుమ్మరి సంఘం వర్ధిల్లాలి. కుమ్మర్ల ఐక్యత, కుమ్మర్ల ఐక్యత విషయంలో ఒకటి మీరు మాకు కూడా మీకు అన్ని విధాలు. యావత్ భారతదేశంలోనే అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో పరుగులు పెట్టిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం కేసీఆర్ చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని మంత్రి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం దాచారం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నేతలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. లింగయ్య గారు, ముత్తయ్య గారు, జనార్దన్ గారు, శ్రీను గారు, లింగయ్య గారు, భూపంతి, మధు గారు, చిన్న నాగయ్య గారు, అంజయ్ గారు, పులుగుద్దు శ్రవణ్ కుమార్ గారు, కార్యకర్తలు, టిఆర్ఎస్ పార్టీలో ఆకాంక్ష మరియు బీజేపీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కూకట్పల్లి బీజేపీ పార్టీకి చెందిన పవన్ యాదవ్తో పాటు 100 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. గ్రూప్ లో ఏం చెప్పాలి? మన బాలాజీనగర్ డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పవన్ మరియు వారి సోదరులందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్లో చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అన్న కృష్ణారావు గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఆకర్షించి వీళ్ళందరూ కూడా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో పనిచేయాలని నిర్ణయించుకొని ఈరోజు మన బీజేపీ నుండి టీఆర్ఎస్లో చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటాం. వాళ్ళందరూ మేము ఎప్పుడు ఉంటాం, వాళ్ళకు తోడు నీడగా ఎల్లప్పుడూ వాళ్ళకి సహకారాలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమం వల్ల వాళ్ళు కూడా బాగా పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ టీఆర్ఎస్లో వచ్చినందుకు వాళ్ళకు స్వాగతం తెలియజేస్తాం.
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. వనపర్తి జిల్లా విపనగండ్ల మండలంలో లబ్ధిదారులకు ఆయన పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లను అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకందరికీ పెన్షన్లు వస్తున్నాయి. ఈరోజు కొత్తగా 2016 రూపాయలు, అదేవిధంగా అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఇంకేదైనా ఉంటే 3016 రూపాయల పెన్షన్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రం మాత్రమే 2016 రూపాయల పెన్షన్ ఇస్తుంది. చాలా మందికి తెలియదు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా 500, 700 అంతకుమించి ఎక్కువ పెన్షన్ లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా మనం అందరికీ ఎరకనే, ఈ ఊర్లో ఉన్న మనం అందరూ కూడా ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్ళిన పరిస్థితి, పక్కింటోళ్లతో మాట్లాడుతూ కూడా ఏమొస్తుందో అనే ఇబ్బందితో మనం ఇంట్లోకెళ్ళి కూడా బయటికి రాలే. అన్ని కష్టాలుండి అన్ని చేస్తే కూడా మరి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు సంక్షేమాన్ని కానీ అదేవిధంగా అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం రాజీ పడలేదనే విషయాన్ని మీకోసారి మరొకసారి చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల్ని కూలగొట్టడమే పనిగా పెట్టుకుంది బీజేపీ. ఓటు వేసిన ప్రజల నిర్ణయాల్ని తుంగలో తొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తోంది. నయానో భయానో ఎమ్మెల్యేలను లొంగ తీసుకుంటూ అక్రమంగా రాష్ట్రాలను కబ్జా చేస్తోంది. ఇది బీజేపీ దుర్నీతి, మోడీ కుట్రల పాలి. డెబ్బై 5 స్వతంత్ర భారత చరిత్రలోనే రాజకీయ చీకటి అలుముకుంది. ప్రజాస్వామ్యానికి ముసుగుపడింది. అధికార దాహంతో ప్రజలిచ్చిన తీర్పును తుంగలో తొక్కి కుతంత్రాలతో ఎన్నో రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుంది బీజేపీ. ఇప్పటికే ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా 8 రాష్ట్రాల్లో పాలన సాగిస్తున్న కమలం పార్టీ ఇప్పుడు ఢిల్లీ, జార్ఖండ్ ప్రభుత్వాలపై కుట్రలకు తెరలేపింది. అంతేకాదు, రేపో మాపో తమిళనాడు ప్రభుత్వాన్ని కూలుస్తామని నిస్సిగ్గుగా వ్యాఖ్యానిస్తోంది. 2016లో అరుణాచల్ ప్రదేశ్తో కుట్రలు ప్రారంభించింది బీజేపీ. కాంగ్రెస్ సీఎం పెమా ఖండూతో తిరుగుబావుట ఎగరవేయించింది. ఆ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్లో చేర్పించి అనంతరం బీజేపీలో కలుపుకుంది. అనంతరం కర్ణాటకను టార్గెట్ చేసింది బీజేపీ. 2019లో జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కుమారస్వామి సీఎం అయ్యారు. ఇది మింగుడుపడని బీజేపీ అధికార కూటమికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలను లొంగదీసుకొని ఆ సర్కారును పడగొట్టి ఆ రాష్ట్రంలో గద్దెనెక్కింది. ఇక మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జ్యోతిరాదిత్య సింధియాను పావుగా వాడుకున్నారు కాషాయ నేతలు. 2018 ఎన్నికల్లో 121 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే జ్యోతిరాదిత్య సింధియాతో పాటు మరో 26 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని ఆ పార్టీని పడగొట్టింది. అటు గోవాలోనూ బీజేపీ ఇదే ఫార్ములాను అనుసరించింది. 2017లోనే గోవాలోనూ 17 సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ 13 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేను తన వైపుకు తిప్పుకుంది. దీంతో పాటు మరో 10 మందిని ఫిరాయించేలా చేసి గోవా పీఠం కైవసం చేసుకుంది. ఆ తర్వాత మణిపూర్ టార్గెట్గా కుట్రలకు తెరలేపింది బీజేపీ. 2017లో 27 సీట్లు గెలిచి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ 21 సీట్లే వచ్చిన బీజేపీ 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లొంగదీసుకొని అధికారాన్ని చేపట్టింది. ఇక సిక్కింలో అయితే అసలు బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకొని అక్కడ అధికారం చెలాయిస్తోంది. పుదుచ్చేరిలోనూ కాంగ్రెస్ డీఎంకేకు చెందిన 5 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బీజేపీ అధికారాన్ని లాక్కుంది. మరోవైపు మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండేను పావుగా వాడుకుంది. షిండేను లొంగదీసుకొని 40 మంది ఎమ్మెల్యేలను లాగి శివసేనను నిట్టనిలువునా చీల్చింది. ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకుంది.
2015లో నితీష్ నేతృత్వంలోని మహాకూటమి సర్కారులో చీలిక తెచ్చింది బీజేపీ. అనంతరం నితీష్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ తర్వాత మిత్రపక్షం జేడీయూలో చీలిక తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నించింది. కానీ నితీష్ బీజేపీకి రివర్స్ పంచి ఇచ్చి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ సర్కారును అస్థిరపరిచేందుకు మంత్రులపై ఈడీతో దాడులు చేయించింది. ఒక్కొక్కరికి 20 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది. అటు జార్ఖండ్ పైన బీజేపీ కన్నేసింది. హేమంత్ సోరెన్ సర్కారును కూల్చేందుకు గత 4 నెలలుగా ఈడీతో దాడులు చేయిస్తోంది. సోరెన్పై అనర్హత వేటు వేసేందుకు పావులు కదిపింది. పశ్చిమ బెంగాల్లో మమత సర్కారును బీజేపీ టార్గెట్ చేసింది. టీఎంసీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మమత మేనల్లుడు అభిషేక్ సహా అధికార పార్టీకి చెందిన మంత్రులు, నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోంది. ఇక రాజస్థాన్లోనూ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు శతవిధాలా ప్రయత్నించింది బీజేపీ. అక్కడ కాంగ్రెస్ సర్కారును పడగొట్టి అధికారం చేజిక్కించుకోవాలని చివరి వరకు ప్రయత్నించింది. అసంతృప్త నేత సచిన్ పైలట్ను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించినా అక్కడ బీజేపీ ఆటలు సాగకపోవడంతో కాంగ్రెస్ గండం నుంచి గట్టెక్కింది. కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. డెలివరీల నుంచి డయాలసిస్ వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు కల్పిస్తోంది. మాతా శిశు సంరక్షణ కేంద్రాలతో డెలివరీలతో పాటుగా తల్లి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతోంది. 60% నార్మల్ డెలివరీ రేటుతో రికార్డు సృష్టించిన నల్లగొండ మాతా శిశు సంరక్షణ కేంద్రంపై ప్రత్యేక కథనం. నల్లగొండ జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రం నాణ్యమైన వైద్య సేవల్ని అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నది. రికార్డు స్థాయిలో ప్రసవాల్ని చేస్తూ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనతను సాధిస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్య సేవల్ని అందిస్తూ గర్భిణీలకు ఒక వరంలా మారింది ఈ ఆసుపత్రి. ప్రతిరోజు 30 ప్రసవాలు, సరాసరి నెలకు 800 డెలివరీలు, అందులో 60% నార్మల్ డెలివరీలు. ఈ ప్రసవాలన్నీ నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం అత్యాధునికంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రంలోనే జరుగుతున్నాయి. 90 కోట్లతో 200 పడకల సామర్థ్యంతో అత్యాధునిక హంగులతో ప్రభుత్వం మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించింది. నిత్యం ఇక్కడ 200 వరకు ఓపీ కొనసాగుతున్నది. రోజుకు 25 నుంచి 30 వరకు ప్రసవాలు చేస్తున్నారు ఇక్కడి వైద్యులు. అంటే సరాసరి నెలకు 850 వరకు ప్రసవాలు ఇక్కడ జరుగుతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నే స్థాయిలో నిర్మించిన ఈ ఆసుపత్రిలో అడుగడుగునా పరిశుభ్రత, జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన 3 ఆపరేషన్ థియేటర్లు, 10 వార్డులు, ఐసీయూ వార్డులు, న్యూ బార్న్ కేర్ యూనిట్, ఎస్ఎన్సీయూ, 24 గంటల పాటు పనిచేసే ల్యాబ్లు, బ్లడ్ బ్యాంకులు, ఓపీ విభాగం, ఆటోమేటిక్ హైడ్రాలిక్ బెడ్స్, నెబులైజేషన్ సెంటర్, ఆక్సిజన్ సెంటర్, జనరేటర్స్ ఇక్కడ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వెయిటింగ్ రూమ్స్, రోగుల సహాయకులు విశ్రాంతి కోసం వారు వంటలు వండుకోవడానికి రేకుల షెడ్స్ ను కూడా నిర్మించారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి రూమ్లో ఫ్యాన్స్, బాత్రూమ్స్, టాయిలెట్స్, చిన్నపిల్లల్ని ఉంచే వార్డుల్లో సెంట్రల్ ఏసీ సౌకర్యాన్ని కూడా కల్పించారు. దీంతో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్యం ప్రజలకు ఉచితంగా అందుతున్నది. అన్నింటికంటే ముఖ్యంగా వీలైనంతగా నార్మల్ ప్రసవాలు చేయడం ఇక్కడి వైద్యుల ప్రత్యేకత. ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్లు 60% నార్మల్ ప్రసవాలు చేస్తూ అరుదైన ఘనతను సాధించారు. ఇక రాష్ట్రంలోనే అత్యధికంగా నెలకు 850 వరకు ప్రసవాల్ని చేస్తూ ఈ ఆసుపత్రి పేద ప్రజలకు సంజీవనిలా మారింది. గర్భిణీలకు అన్ని పరీక్షల్ని ఇక్కడే ఉచితంగా చేస్తున్నారు. ఇక వారిని ప్రత్యేక వార్డులో ఉంచి ముందుగా నార్మల్ డెలివరీ అయ్యేలా వైద్యం చేస్తారు. వారికి రక్తం తక్కువగా ఉంటే బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తాన్ని కూడా ఉచితంగా అందిస్తున్నారు ఇక్కడి వైద్యులు. నార్మల్ డెలివరీ కాకుండా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఆపరేషన్లు చేసి ప్రసవాల్ని చేస్తూ మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు వైద్యులు. ఇక్కడ నార్మల్ డెలివరీస్ నెలకి 635, 670 ఒక్కోసారి అయితే, కానీ అన్ని కేసులు మేము తీసుకుంటాం, ఏది పంపించేయము. మీరు ఎప్పుడైనా రావచ్చు. పూర్తిగా 24 గంటలు డాక్టర్లు అవైలబుల్ ఉంటారు, సిస్టర్స్ అవైలబుల్ ఉంటారు, మత్తు డాక్టర్లు కూడా అవైలబుల్ ఉంటారు. ఏ కేసు, ఎటువంటి కేసు అయినా, ప్రాబ్లమాటిక్ కేసు అయినా మేము తీసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ ఉండే డాక్టర్లు అందరూ హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. గర్భిణీ స్త్రీ ఒక్కసారి మనతోటి లోపలికి వచ్చిన తర్వాత, మన హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత ఆమెకు అన్నీ మనమే చూడాలి.
ఇంకా ఆమె మంచిగా కాన్పయ్యి కేసీఆర్ కిట్ తీసుకొని కేసీఆర్ కిట్తో పాటు వచ్చే డబ్బులు కేసీఆర్ కిట్ తీసుకొని హ్యాపీగా ప్రసవం అయిపోయి వెళ్ళిపోవాల. ఇక బాలింతలను వారం రోజుల పాటు ఇక్కడే ఉంచి వారికి మెరుగైన వైద్యం, పౌష్టికాహారం అందిస్తూ తల్లిని బిడ్డని కంటికి రెప్పలా కాపాడుతున్నారు ఇక్కడి సిబ్బంది. రోజుకు 3 సార్లు ఆసుపత్రి మొత్తాన్ని శానిటైజ్ చేస్తూ పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నారు. న్యూ బార్న్ కేర్ యూనిట్లో తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్ని బ్రతికించి ఎన్నో మిరాకిల్స్ సృష్టించారు. 700 గ్రాములు, 800 గ్రాముల బరువుతో పుట్టిన పిల్లలకు కూడా వైద్యం అందించి వారి బరువు పెరిగేలా చేసి పూర్తి ఆరోగ్యవంతులను చేసి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ ఏర్పాటు కావడంతో డీన్లు, నిష్ణాతులు, కాలేజ్ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ ఇక్కడ వైద్య సేవల్ని అందిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, వనపర్తి జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రం ఏపీలోని గుంటూరు, నందిగామ, జగ్గయ్యపేట, పిడుగురాళ్ల, మాచర్ల ప్రాంతాల నుంచి కూడా గర్భిణీలు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. ఇక్కడ 3వ కాన్పు మేము గవర్నమెంట్ హాస్పిటల్నే చేయించినాం. చాలా వసతులు బాగున్నాయి, ఆపరేషన్లు కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. మాకు నిరుపేదలకు చాలా అండగా కేసీఆర్ గారు అన్ని వసతులు చూసుకుంటూ మంచిగా హాస్పిటల్ ప్రతి ఒక్క నర్సు కానీ డాక్టర్లు కానీ మంచిగా చూసుకుంటారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మాయికి ఇళ్ళనే 2 కాన్పులు చేసినాం. మంచిగానే కేసీఆర్ కిట్ ఇచ్చిర్రు, డబ్బులు ఇచ్చిర్రు, టైంకి అన్నం, మందులు, పేషెంట్లు కూడా మంచిగా చూసుకుంటారు. ఇక్కడ రోజుకు దాదాపు 30 ప్రసవాల్ని జరుపుతున్నారు వైద్యులు. ఇక్కడ ప్రసవం అయిన ప్రతి ఒక్కరికి కేసీఆర్ కిట్ అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు డెలివరీ అయితే కూడా అమ్మఒడి పథకం కింద కేసీఆర్ కిట్ను అందిస్తున్నది ప్రభుత్వం. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు అందించే అమ్మఒడి పథకాన్ని ఇక్కడికి వచ్చిన వారందరికీ వర్తింపజేస్తున్నారు వైద్యులు. దీంతో ఈ ఆసుపత్రిలో ప్రసవం కోసం ప్రజలు ఆసక్తిగా క్యూ కడుతున్నారు. గర్భిణీ ప్రసవం కోసం ఆసుపత్రికి రావడానికి, ప్రసవానంతరం బాలింత ఇంటికి పోయేటప్పుడు కూడా ప్రభుత్వ వాహనంలోనే డ్రాప్ చేస్తూ ప్రభుత్వం అందరి మన్ననల్ని పొందుతున్నది. ప్రైవేటు హాస్పిటల్కి పోతే 30-40 వేలు అవుతాయి. ఇక్కడికి వచ్చినందుకు మమ్మల్ని మంచిగానే చూసుకుర్రు. ఇక్కడ మంచిగా భోజనం కూడా అందుబాటు చేసిర్రు. మంచిగా ఇప్పుడు 12,000 ఇస్తున్నారు బాబుకు. కేసీఆర్ కిట్ కూడా వచ్చేది. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా డబ్బులు అవుతాయి, 40-50 వేలు అవుతాయి అన్నారు. ఇంకా అక్కడ మేము లేని వాళ్ళం, పేదోళ్ళం అని చెప్పేసి ఇక గవర్నమెంట్ మాకెంతో సాయం చేసింది. ఇక్కడ వచ్చినందుకు కూడా మంచిగా ఫ్రీగా మేడ్చేను, మంచిగా అమ్మాయికి ఆపరేషన్ మంచిగా జరిగింది ఇక్కడ వచ్చిన దానికి. అత్యాధునిక ఎక్విప్మెంట్ సమకూర్చి అందంగా కార్పొరేట్ ఆసుపత్రుల్ని తలదన్నే రీతిలో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దడంతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇక్కడికి వచ్చి డెలివరీలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వ సంకల్ప సిద్ధికి, నిబద్ధతకు నిలువుటద్దంలా నిలిచిన మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుపై జిల్లా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. వంద మీటర్ల ఎత్తైన 2 భవనాలు ఒక్క బటన్తో భూస్థాపితం కాబోతున్నాయి. 915 త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు పేక మెడల్లా కూలబోతున్నాయి. 3 ఏళ్ల పాటు నిర్మించిన టవర్స్ 10 సెకండ్లలో శిథిలమై కనిపించనున్నాయి. నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేతకు సర్వం సిద్ధమైంది. ఇందుకు ట్విన్ టవర్స్ను ఎందుకు కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 100 కోట్లతో నిర్మించిన ఆ బిల్డింగ్స్ కూల్చివేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? వాచ్ ది స్టోరీ. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంతో ప్లాన్ కావాలి. ఇంజనీర్ల నైపుణ్యం, కూలీల కష్టం ఎంతో దాగి ఉంటుంది. దాంతోపాటు కోట్ల రూపాయల వ్యయమవుతుంది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో గల ట్విన్ టవర్స్ కూల్చివేత ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 3 ఏళ్లకు పైగా సమయం తీసుకుని నిర్మించిన ఈ 100 మీటర్ల ఎత్తైన టవర్స్ ను కూల్చివేయాలని సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది. నోయిడాలో ఎమరాల్డ్ కోర్టు సమీపంలోని సెక్టార్ 93Aలో ఎపెక్స్, సియాన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి. ఎపెక్స్ టవర్ ఎత్తు 102 మీటర్లు. దీన్ని 32 అంతస్తులతో నిర్మించారు. 95 మీటర్ల ఎత్తున్న సియాన్లు 29 అంతస్తులున్నాయి. ఈ జంట భవనాల్లో 915 ఫ్లాట్లు, 21 వాణిజ్య సముదాయాలు, 2 బేస్మెంట్లున్నాయి. 2009లో సూపర్టెక్ లిమిటెడ్ అనే కంపెనీ దీన్ని 3 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించింది.
అయితే ఆ నిర్మాణ సమయంలో కంపెనీ నిబంధనలను ఉల్లంఘించింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం గృహ నివాస భవనాల మధ్య కనీసం 16 మీటర్ల దూరం ఉండాలి. కానీ ఎపెక్స్ కు పక్కనే ఉన్న ఎమరాల్డ్ కోర్టులోని టవర్ కు మధ్య కేవలం 9 మీటర్ల దూరం కూడా లేదు. దీంతో ఎమరాల్డ్ కోర్టు నివాసులు 2012లో కోర్టుకెక్కారు. అధికారులతో కుమ్మక్కై సూపర్టెక్ కంపెనీ ఈ నిర్మాణాలు చేపట్టిందని కోర్టుకు విన్నవించారు. దీంతో అన్ని అంశాలను పరిశీలించిన కోర్టు ఆ నిర్మాణాలు అక్రమమేనని తేలుస్తూ అలహాబాద్ హైకోర్టు 2014లో తీర్పునిచ్చింది. 4 నెలల్లోగా 2 భవనాలను కూల్చివేసి అపార్ట్మెంటు కొనుగోలుదారులకు డబ్బు వాపసు చేయాలంటూ హైకోర్టు ఏప్రిల్ 11, 2014 నాడు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ గృహ కొనుగోలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ వారికి ఎదురుదెబ్బ తగిలింది. జంట భవనాల్ని కూల్చేయాల్సిందేనని కోర్టు 2021 ఆగస్టు 31న తీర్పునిచ్చింది. అందుకు 2022 ఆగస్టు నెలను తుది గడువు ప్రకటించింది. దీంతో ఆగస్టు 28 మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఈ బిల్డింగ్ టవర్స్ ను కూల్చివేయనున్నారు. ఇటు 40 అంతస్తులున్న ఈ జంట భవనాల్లో ఫ్లాట్లు కొన్న వారి పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రియల్ ఎస్టేట్ సంస్థ సూపర్టెక్ పూర్తి మొత్తం తిరిగి చెల్లిస్తుందని హామీ ఇచ్చింది. కొనుగోలుదారుల కోసం తక్షణ అవసరాల నిమిత్తం ₹1 కోటి తమ రిజిస్ట్రీలో జమ చేయాలని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బొప్ప, జస్టిస్ బేబీ పర్దివాలాల ధర్మాసనం నిర్మాణం కంపెనీని ఆదేశించింది. ఇందుకోసం సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. 59 మంది ఫ్లాట్ల కొనుగోలుదారులకు మాత్రమే ఈ రీఫండ్ చేయాల్సి ఉందని, మిగతా వారికి ప్రత్యామ్నాయం చూపినట్లు కంపెనీ కోర్టుకు వివరించింది. ఒక 3 BHK అపార్ట్మెంట్ ధర దాదాపు ₹1,13,00,000. ఈ 2 భవనాల్లో 915 ఫ్లాట్లుండగా వాటి ద్వారా కంపెనీకి దాదాపు 1,200 కోట్ల ఆదాయం వచ్చేది. మొత్తం 915 ఫ్లాట్లలో దాదాపు 633 ఫ్లాట్లు బుక్ చేయబడ్డాయి. గృహ కొనుగోలుదారుల నుండి కంపెనీ దాదాపు ₹180 కోట్ల వసూలు చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో సూపర్టెక్ 12% వడ్డీతో గృహ కొనుగోలుదారులకు తిరిగి చెల్లించబోతోంది. కుతుబ్ మినార్ కంటే ఎత్తైన ఈ జంట భవనాల కూల్చివేత దేశంలోనే ఇప్పటిదాకా ఎత్తైన భవనాల కూల్చివేతగా నిలువనుంది. 100 మీటర్ల ఎత్తైన ఈ టవర్స్ కేవలం 10 సెకండ్ల వ్యవధిలోనే నేలమట్టం కానున్నాయి. కూల్చివేత కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ జంట భవనాలను కూల్చివేతకు 3,700 కేజీల పేలుడు పదార్థాలను వాడారు. 100 మందికి పైగా కూలీలను ఉపయోగించి 2 టవర్లలో 9,600 రంధ్రాలు చేసి పేలుడు పదార్థాలను నింపారు. పేలుడు ధాటి కూల్చివేత ప్రభావాల నేపథ్యంలో వైబ్రేషన్ను తగ్గించేందుకు కుషన్లు ఏర్పాటు చేశారు. బ్లాస్టింగ్ ఏరియా మొత్తం 4 లేయర్ల ఇనుప జాలీలతో కవర్ అయ్యింది. చుట్టుపక్కల ఎమరాల్డ్ కోర్ట్, ATS విలేజ్ సొసైటీలున్నాయి. సుమారు 5,000 మంది జీవిస్తున్నారక్కడ. అందుకే ఉదయం నుంచే వాళ్లను ఖాళీ చేయించి తిరిగి పేలుడయ్యాక సాయంత్రం పూట వాళ్లను సేఫ్టీ క్లియరెన్స్ అనంతరం ఇళ్లలోకి అనుమతిస్తారు. మాస్కులు, ఐ గ్లాసులు ధరించాలని ఇప్పటికే సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు సిద్ధంగా ఉంచారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం సూపర్టెక్ సంస్థ ఈ కూల్చివేత ఖర్చులను భరించనుంది. అలాగే నోయిడా అథారిటీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ కూల్చివేతను పర్యవేక్షించనున్నాయి. దాని కూల్చివేత కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీనికి చాలా పేలుడు పదార్థాలు, మానవ శక్తి మరియు పరికరాలు అవసరం. ఇది కాకుండా పేలుడు సమయంలో చుట్టుపక్కల ఏమైనా డ్యామేజ్లు జరిగితే వెంటనే చెల్లించేందుకు బిల్డింగ్ కూల్చివేత బాధ్యతలను తీసుకున్న ఎడిఫైస్ ఇంజనీరింగ్ కంపెనీ 100 కోట్ల ఇన్సూరెన్స్ కు వెళ్లింది. కూల్చివేతకయ్యే మొత్తం కాస్ట్ అక్షరాల ₹20 కోట్ల. ఇందులో సూపర్టెక్ కంపెనీ ₹5 కోట్ల మాత్రం ఇవ్వనుంది. మిగతా ₹15 కోట్ల శిథిలాలు అమ్మకం ద్వారా సేకరించనుంది. కూల్చివేతతో సుమారు 50,000 టన్నుల చెత్త జమ కానుంది. ఈ చెత్తను తొలగించేందుకు సుమారు 3 నెలల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
అయితే ఈ కూల్చివేత ప్రక్రియలో నిబంధనలు పాటించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అధికారులతో ముందస్తుగా సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు చేశారు సీఎం. ఈ భవనాల కూల్చివేత సందర్భంగా చుట్టుపక్కల ఉండేవారిని ఖాళీ చేయించారు. జంట భవనాల చుట్టూ ఉన్న రోడ్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు నోయిడా అధికారులు. ఈ సందర్భంగా గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ వేపై ట్రాఫిక్ ను అరగంట పాటు నిలుపుదల చేయనున్నారు. అలాగే చుట్టూ 500 మీటర్ల మేర జనసంచారం లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కూల్చివేత సమయంలో చుట్టుపక్కల వారి కోసం ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 3 ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్య బృందం, మందులు, 6 అంబులెన్సులు సిద్ధం చేశారు అధికారులు. భవనాలు కూలుతున్న సమయంలో దుమ్ము, ధూళి పైకి ఎగరకుండా ఆ ప్రాంతంలో ఇనుప జాలీలు, కవర్లతో కప్పి ఉంచారు. అంతేకాకుండా పేల్చివేత సమయంలో 1 నాటికల్ మైలు దూరంలో ఆకాశంలో విమానాల రాకపోకలను నిషేధించినట్లు నోయిడా అథారిటీ తెలిపింది. ఇందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి ఆమోదం కూడా పొందారు. ఈ ప్రాంతంలో డ్రోన్లను సైతం నిషేధించారు. మొత్తానికి దేశంలోనే తొలిసారిగా అతిపెద్ద భవనాన్ని కూల్చివేయబోతుండటంతో ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.